కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పు. ఇక్కడైతే మేము కక్కరాలు అయితే చేస్తున్నాం అన్నమాట. సో కూర్ణం అయితే కొబ్బరి కూర పెట్టేసి కక్కరాలు అయితే చేస్తున్నాము. పేరెంటాల కోసం పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. గుడికి కూడా వెళ్ళడానికి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఏంటంటే పండగ పొన్నాలు వస్తే మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అనమాట. ఇంకా పూజ ఇంకా చేయలేదు, చేస్తాము. ఇంక గుడికి అయితే వెళ్ళేసి ఇంకా రావాలి. నా బాబు అయితే పడుకున్నాడు, తను లేచిపోతాడు ఇప్పుడు. సో అందుకే వేగాని ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను నేను. పేరెంటాలకి అయితే పిలిచారని మా అత్తయ్య అయితే వెళ్తే నేనేమొచ్చి కక్కరలు అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. నాకైతే ఊర్లో ఏంటి రావు, చాలా గారెలు కూడా వేయటం రాదనమాట. అంటే సరిగ్గా షేప్ రాదనమాట, అట్లా వేస్తాను నేను. అందులోనే మా జేషు లేచిపోయాడు. స్నానం చేయించేసి రెడీ చేయించేయాలి. బయటకైతే వెళ్ళిపోయాడు తిరగడానికి, ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడు. సో పేరెంటం అయితే వెళ్ళొచ్చాను నేను కూడా. ఇప్పుడైతే తనకు స్నానం చేసి రెడీ చేయించాలి. అయితే బట్టలన్నీ అయితే పసుపు పెట్టేసి దేవుడి దగ్గర పెట్టాలి. ఇక్కడ అందట్లోనే నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిక్కుడుకాయ కర్రీ ఇవాళ మాది. పేరెంటాలకైతే మేము బెల్లమే ఇస్తామన్నమాట. దేవుడి దగ్గర అయితే బట్టలు అన్నీ పెట్టేశాము. పేరెంటాలకు పిలిస్తే పలదానం ఇచ్చేస్తే అయిపోద్ది. మా జస్సు అయితే అందుట్లోనే స్నానం చేయించాను. సో టిఫిన్ మార్నింగ్ నుంచి ఒక వాటర్ మళ్ళీ తాగలి. టిఫిన్ తినేటప్పటికి 11:30 అయిపోయిందనమాట. పూజ గట్ట అన్నీ కంప్లీట్ అయితే అయిపోయాక మేమైతే టెంపుల్కి అయితే వచ్చాము. అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. చాలా రష్ ఉండాలన్నమాట, సంక్రాంతి కదా, చాలా బిగుడుగా ఉంది. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాం అనమాట. కాలువ వెళ్దామని అనుకున్నాము కానీ దూరము బాబు అయితే ఉండడనేసి ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము. నేనైతే సింపుల్గానే రెడీ అయ్యాను అనమాట. హెవీగా అంటే బాబుతో క్యారీ చేయడం కష్టం కాబట్టి సింపుల్గానే రెడీ అయ్యాను. బాబు అయితే పడుకున్నాడు. నేనైతే లంచ్ కోసం చిప్స్ అయితే వేయలేదు, బ్యాటర్ అయితే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. తను లేవక ముందే నేను ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ పలదానాలకు వచ్చిన పళ్ళు అనమాట. సో డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. కోనాలు వస్తే ఫుల్ బిజీ కాబట్టి మా బాబుతోనైతే ఫుల్ బిజీ అనమాట, టైమే అస్సలు లేదు. సో చిప్స్లో అయితే నేనైతే వేస్తున్నాను. అందులో నా బాబు అయితే లేచిపోతాడు అన్నప్పటికి లేచిపోయాడు. మా బాబు అయితే లేచిపోయాడు. పాపం ఇవాళ అయితే సోఫా మీద నుంచి పడిపోయాడు మా జస్సు. పొప్పినావే, ఎక్కడ తగిలింది మా నీకు? ఎక్కడ తగిలింది? అక్కడ తగిలింది కదా. లేదు మా జస్సు మనసులో పగిలిపోయింది బాబుకి. చెప్పు హాయ్. అయితే మా జస్సు ఇప్పుడు గుడికి అయితే వెళ్ళి వచ్చేసాము. పడుకున్నాడు మా జస్సు, ఇప్పుడైతే తింటాడు కదమ్మా. మన హాయ్ చెప్పు, హాయ్ చెప్పి హాయ్. అయితే అయిపోయాయి అనమాట. నాకైతే చాలా ఆకలి అయితే వేస్తుంది. ఇంకా సగం ఉంచేసాను. నా బాబు వల్ల ఉప్పు కారం ఏది లేదనమాట, చప్పుగా ఉన్నాయి. తను డిస్టర్బ్ చేయడం వల్ల మరే పని సరిగ్గా అవ్వలేదు. ఇది వచ్చి రైస్ అండ్ చారు, ఇది పూర్ణం బూరి, ఇది వచ్చి కక్కరాలు, ఇవి గారెలు, పాయసం, ఇది కూడా పాయసం, ఇది హల్వా, ఇది చిక్కుడుకాయ కూర, ఇది చిప్స్, ఇవి పిండి కక్కరాలు అనమాట. సో ఇవాళ పండుగ స్పెషల్ ఇదనమాట. ఈవినింగ్ అయితే అందరైతే ద్వారాల ముగ్గు అయితే వేసి పూజ చేసుకుంటారనమాట. సో మాదైతే పూజ అయితే అయిపోయింది. సో బయటకి అయితే వెళ్దామని మా జెస్సీ చూసారా రెడీ అయిపోయాడు. యాక్చువల్లీ రెడీ చేసింది నేనే. పిల్లలకి రెడీ చేయడం అంటే చాలా డిస్టర్బెన్స్ అనమాట. అసలు ఒక దగ్గర ఉండరు, తిన్నగా ఉండడు. బొట్టు పెట్టినప్పుడు కూడా ఒక తిన్నగా ఉండడు అనమాట. ఎక్కడికి వెళ్ళలేదు, చలి కూడా బాబుతో అనేసి టెంపుల్కే వెళ్ళి వచ్చేసామన్నమాట. బాబుతో ఎక్కడికి వెళ్ళామంటే డబుల్ పని అనమాట. సో చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళడం కష్టమే. సో గుడికి అయితే వచ్చాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. దర్శనం అయితే ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి అయితే వచ్చేసాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.